సెంట్రల్ సర్కార్ నుంచి కొందరు పెద్ద ఆఫీసర్లు వచ్చిర్రట. వరద బాధితులను కలిసి అందుకు పోతుర్రట. మన కేంద్ర మంత్రి పర్యటించి నష్టపోయిన వాళ్ళకు పాయమాలు కట్టిస్తామని చెప్పిపోయిండు. మరి వచ్చిన వాళ్ళతో పైకం ఏమైనా పంపించిండా, లేకుంటే వాళ్ళు కూడా ఉత్త చేతులతోనే ఊపుకుంటూ వచ్చిర్రా? ఇది మనం కూడా అరుచుకుందాం పారి. వరదలతోనే నష్టపోయిన పబ్లిక్ గురించి, ఊర్ల గురించి కాయిదాలు చూపెట్టుకుంటా ఎట్లా వరదలు వచ్చినాయి, ఎన్ని దినాలు తిప్పలు పడ్డరు, ఎంత పాన నష్టం జరిగింది, బర్రెలు, గొర్రెలు, మేకలు, ఆవులు, కోళ్ళు, బాతులు, ఇట్లా మూగజీవాల కాన్నుంచి ఇంట్లో మూలకు అర్రల పైలంగా దాచిపెట్టుకున్న సామాన్ల దాకా అన్ని వరదల్లో కొట్టుకపోయినాయని అన్ని ముచ్చట్లు సెంట్రల్ సర్కార్ తరపున వచ్చిన ఆఫీసర్లకు పూసగుచ్చినట్టు గోసంత చెప్పుకుర్రట. వాళ్ళు కూడా చీకట్ల వచ్చిన తీర్పాటకం అన్నది లేకుండా అన్ని ముచ్చట్లు అరుచుకొని వరద బాధితుల ఇండ్లు, పొలాలు, చేనుచెలకలు కలెదిరిగి అన్ని ముచ్చట్లు అరుచుకున్నారట. అన్ని డీటెయిల్స్ మేము రాసుకొని తీసుకుపోతున్నాము, సెంట్రల్ సర్కార్కు ఈ ఫైల్ అప్పచెప్తామా అన్నారట. అయ్యా ఓ దిక్కు మలి సర్కారు ఏం చక్కగా సాయం చేస్తలేదని, మీ సెంట్రల్ సర్కార్ అన్న సమయానికి సాయం చేస్తుందని కళ్ళు కాయలు కాసేటట్టు బాధితులు ఎదురు చూస్తుంటే మీరు తేపకొక్కలు నన్ను చూడు, నా అందం చూడు అన్నట్టు ఉత్త చేతులతో ఊపుకుంటా వచ్చి మళ్ళా వస్తాం సాయం చేస్తామంటే ఎట్లా? ఆకలి అయినప్పుడే అన్నం పెట్టాలి, దూపు అయినప్పుడే నీళ్లు ఇయ్యాలి. కానీ ఆకలంతా చచ్చిపోయినాక, దూపంతా తీరిపోయినాక ఎంత బువ్వ పెట్టి ఎన్ని నీళ్ళు ఇస్తే ఏం ఫాయిదా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.